అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు రాయల్ కిచెన్. ఇవాళ నేను 2 టైప్స్ ఆఫ్ ఫింగర్ చిప్స్ని మీ ముందు పెడుతున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మీకు తిని చూపిస్తాను. ఇవేమో నార్మల్ ఫింగర్ చిప్స్, చూసారు కదా, కరకరలాడిపోతున్నాయి. ఇవేమో బియ్య పిండితో చేసినవి. చేసి అర్ధగంట అయిందండి, అయినా కూడా కరకరలాడిపోతున్నాయి. వీటిని ఎలా చేయాలో, వీటిని చేయడానికి మనము ఆలూను ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేస్తే ఇంత క్రిస్పీ ఫింగర్ చిప్స్ మనకు రెడీ అవుతాయి, ఎలా చేయడం వలన మన పిల్లలు మనకు రెస్టారెంట్ నుంచి ఒక గుప్పెడు ఫింగర్ చిప్స్ తెప్పించుకొని 300 బిల్లు చేయరు. అటువంటి ఈజియెస్ట్ రెసిపీని మీ ముందు పెట్టబోతున్నాను. మీరు 1 కిలో ఆలు ఉంటే చాలండి, ఈజీగా ఈ ఫింగర్ చిప్స్ని తీసుకొని చేసేసుకొని కరకరలాడుతూ ఉండేటువంటి ఈ ఫింగర్ చిప్స్ను ఇంటిల్లిపాది తిని మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. పదండి, ఇప్పుడు మనము ఈ కరకరలాడిపోయేటువంటి ఫింగర్ చిప్స్ను 2 రకాలుగా ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ఇది వరకు మీకు ఎవ్వరూ చూపించినటువంటి సీక్రెట్ రెసిపీ అండి. ఇది ఇంత పర్ఫెక్ట్ ఫింగర్ చిప్స్ మీరు ఎప్పుడు తిని ఉండరు. బయట కూడా దొరకవు, మీకు ఇంట్లో చేస్తేనే ఇలా దొరుకుతాయి. దీనికోసం ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా చూడండి. ఈ చిప్స్ బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మృదువుగా రావాలంటే ఎలా చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు చూపిస్తాను. రండి, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఆలుగడ్డలను ఇలా పొడవుగా బాగా కండకాయలను తీసుకోండి. కండగా ఉండే గడ్డలను మనము తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వలన మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా వస్తాయి. వీటిని మనము పైనున్నటువంటి తొక్కను పీల్ చేయాలి. పైనున్న తోలంతా తీసేసిన తర్వాత మనం వీటిని నీళ్ళల్లో ముంచి పెట్టుకోవాలండి, నీళ్ళల్లో బాగా మునిగేట్లు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటిని మనము ఈవెన్గా అన్ని సైడ్స్ మనకు ఒకే రకంగా పొడవు వచ్చేట్లు కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీటి సైడ్స్ తొలగించాను. ఇప్పుడు ఇలా పొడవుగా మనము దబ్బలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలా మనము వీటిని దబ్బలుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా మనము ఎంత మందంలో ఉండాలంటే మీ ఇష్ట ప్రకారం కట్ చేసుకోండి. చూడండి, ఒక్కోటి ఈ మందంలో కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆలుగడ్డలన్నింటినీ ఇలా పొడవుగా ఇంత మందంతో కోసి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఒక 4 లీటర్ల నీళ్లు వేడికి పెట్టుకున్నాను. ఇవి నీళ్ళని బాగా మరిగించాలి. ఇవి చూడండి, ఎడ్జెస్లో ఉన్నటువంటి ఆలుగడ్డలు ఇవన్నీ. వీటిని కూడా బాగా కరకరలాడుతూ వస్తాయి. వీటిని కూడా మనం వేపుకోవచ్చు, నేను తర్వాత చూపిస్తాను. ఇవేమో బాగా ఒకే మందంతో ఒకే పొడవుతో ఉన్నటువంటివి అన్నీ ఇక్కడ పక్కకు తీశాను నేను. ఇక్కడ టోటల్గా నేను 1 కిలో ఆలుగడ్డలను తీసుకొని ఇలా చేసుకున్నానండి. ఇక్కడ మన నీళ్లు మరిగిపోతున్నాయి. ఈ ఆలుగడ్డలను పక్కకు దేవేసుకొని ఇందులోనికి వేసేస్తున్నాను నేను, మరిగే నీళ్ళల్లోనికి. మనం ఎప్పుడైనా సరే పెద్ద బొగనాన్ని తీసుకోవాలండి, నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన ఆలుగడ్డలు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయన్నమాట. బాగా ఉడికేటప్పుడు ఇందులోనికి ఒక పిడికెడు ఉప్పు వేస్తున్నాను నేను. ఉప్పు ఎక్కువ వేసుకోవాలి మనము, ఎందుకంటే నీళ్ళని వంచేస్తాం కదా. ఈ ఆలుగడ్డలను మనము సరిగ్గా 3 నిమిషాలు మాత్రమే ఇందులో నీళ్ళల్లో మరిగించుకోవాలి, తర్వాత వంచేసుకోవాలి నీళ్ళతో పాటు. ఇక్కడ మనం ఆలుగడ్డలను కడుక్కున్న నీళ్ళల్లో స్టార్చ్ అంతా వచ్చేసింది, దీన్ని పారేయాలండి. ఆలుగడ్డలు వేయగానే మనం మరిగే నీళ్ళు చల్లారిపోతాయండి. తర్వాత ఆలుగడ్డలు వేసిన తర్వాత కూడా ఇందులో నీళ్ళు మళ్ళీ మరిగించాలి మనము. ఈ టిప్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయకపోతే ఆలుగడ్డల్లోనికి మనకు ఉప్పు చేరదనమాట, టేస్టీగా రావు. కొద్దిగా మెత్తపడాల్సిందే ఇవి, కానీ పూర్తిగా మెత్తపడనివ్వద్దు. ఇప్పుడు చూడండి, ఇలా పొంగులు వస్తున్నాయి కదా, ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత బంద్ చేసి వంచేసుకోండి. అప్పుడప్పుడు వీటిని మెల్లగా ఇలా కలపాలండి, అంతే, కిందికి పైకి చేయొద్దు. అందుకే మనము చాలా పెద్ద గిన్నె తీసుకోవాలి ఇలా చేయడానికి. చూడండి, ఇప్పుడు మన ఆలుగడ్డల్లోనికి పొంగు వచ్చేసింది. ఇప్పుడు నేను వంచేస్తాను దీన్ని. చూడండి, ఇక్కడ నేను ఆలుగడ్డల్లోని వేడి నీళ్ళన్నీ వంచేసుకున్నాను. ఇప్పుడు వెంటనే వీటిని చల్ల నీళ్ళలోనికి వేసేసేయాలండి, లేకుంటే ఇంకా ఉడికిపోతాయి అన్నమాట ఇవి. ఖచ్చితంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో చేశారంటే పర్ఫెక్ట్
ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి. వెంటనే చల్లనీళ్ళల్లోకి వేయడానికి మీరు చల్లనీళ్ళు కూడా వెంటనే రెడీగా పెట్టేసుకోండి. ఆలుగడ్డలు పూర్తిగా చల్లారే వరకు మనము ఈ నీళ్ళల్లోనే వీటిని వదిలేసేయాలి. ఇప్పుడు ఈ చల్లనీళ్ళల్లో నుంచి ఆలుగడ్డలను వంచేసుకోవాలి మనము. చూడండి, ఈ చల్లనీళ్ళని నేను స్ట్రెయిన్ చేసేసాను. ఫ్రెంచ్ ఫ్రైస్ను వంచుకున్న తర్వాత మనము వీటిని ఒక బట్ట మీద ఇలా ఆరబెడదామండి కొద్దిసేపు. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా వీటిని అన్నింటినీ ఆరబెట్టేసుకోండి. తడెంత పోతుందన్నమాట అప్పుడు. ఒకవేళ మీరు వీటిని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇవి నెల రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయండి. వీటిని కొద్దిగా బియ్యం పిండిలో ముంచి ఇలా అంతా కోట్ చేసి డబ్బాల్లో వేసి పెట్టేసుకోవచ్చు. నెల రోజుల వరకు పనికొస్తుంది. రంజాన్ నెలలో ఇలా చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైమ్స్, ఇఫ్తార్ టైంలో స్నాక్స్ లాగా తినవచ్చు. పిల్లలు బడి నుంచి వచ్చినప్పుడు లేదా ఈవినింగ్ టైమ్స్ టీ టైంలో కూడా మీరు వీటిని ఎలాగైనా కూడా స్నాక్స్ రూపంలో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా చేసి పెట్టుకోవడం వలన. చూడండి, ఇలా కొన్ని బౌల్లోనికి తీసుకొని ఇందులోనికి కొద్దిగా బియ్యం పిండి వేసి ఇలా కోట్ చేయాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. వేసి ఇవన్నీ ఆరిన తర్వాత మనం బాక్స్లో ఎత్తి పెట్టుకోవాలండి. ఫ్రీజర్లో పెట్టుకోండి, డీప్ ఫ్రీజర్లో. బయట పెడితే చెడిపోతాయి, ఇలా కోట్ అవుతాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత మనము వేయించుకున్న తర్వాత మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వేయించుకొని దీంట్లోనికి మనకు కావాల్సిన మిర్చి పొడి, తర్వాత ఆరిగానో, చాట్ మసాలా ఏదైనా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఫింగర్ చిప్స్ వేయించడానికి నూనెను వేడి చేసుకున్నానండి. నూనె బాగా కాగిన తర్వాత దీన్ని సిమ్లోకి పెట్టేసి వీటిని వేసేసేయాలి. ఇప్పుడు మనము కొద్దిగానే వేయండి. వేసిన తర్వాత మనము ఒక 2 నిమిషాలు వీటిని హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొద్దిగా కలపాలి. అంతవరకు కలపద్దు, కలిపినామంటే విరిగిపోతాయి అన్నమాట. చూడండి, 2 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వస్తాయండి ఇవి ఇలా చేయడం వలన. ఇలా ఫింగర్ చిప్స్ సగం వేగిన తర్వాత వీటిని బయటికి తీసేసేయాలండి. ఇంత మాత్రమే వేయించుకోండి వీటిని. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని నేను తీసేస్తున్నాను. సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ని బాగా వేడి చేయాలండి. వేడైన తర్వాత మళ్ళీ వేయాలి. కొద్దిగా మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అతుక్కపోతాయి. వెంటనే మంటను మనము హైలో పెట్టాలి. కొద్దిగా వీటిని ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా చేయాలి 1 నిమిషం తర్వాత. ఇవేమో ఇందాక మనము సగంగా వేయించుకున్నటువంటి ఫింగర్ చిప్స్ అనమాట. వీటిని మనము బియ్యం పిండి ఏం వేయకుండానే ఇలాగే మనము డీప్ ఫ్రీజర్లో పెట్టి ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. నెల వరకు పెట్టుకొని ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసుకొని తినవచ్చు. పిల్లలకు, పెద్దలకు ఎప్పుడైనా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్నాక్స్ రూపంలో తినవచ్చు. రంజాన్ నెలలో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదేమో ఇందాక మనము బియ్యం పిండితో కోట్ చేసినవి. ఇవి వేయించకుండా ఉడకబెట్టిన తర్వాత బియ్యం పిండితో కోట్ చేసినవి. ఇవి సగం ఫ్రై చేసిన తర్వాత మనము ప్రిజర్వ్ చేసేటివి అనమాట. ఇలా 2 రకాలుగా మనం ప్రిజర్వ్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు, పెద్దలు తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా వీటిని ఫ్రై చేసే వాటిని చూపిస్తాను. ఇందాక హాఫ్ ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని మళ్ళీ డబల్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇలా చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. రెండవసారి నేను క్రిస్పీగా ఫ్రై చేసుకున్నానండి వీటిని. ఇప్పుడు మీరు చూడండి, శబ్దమే మీకు వినిపిస్తుంది, ఇంత క్రిస్పీగా వచ్చాయి ఇవి. ఇక్కడ నేను ఇందులోనికి వేయడానికి ఒక 2 చిటికెళ్ళు ఉప్పు అండి. ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు వేసాం కదా, అందుకని తక్కువ తీసుకుంటున్నాను. ఒక 2 చిటికెళ్ళు ఎర్రకారము, తర్వాత ఒక చిటికెడేమో ఆరిగాను, ఒక చిటికెడు ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా అండి, ఒక చిటికెడేమో పెప్పర్ పౌడర్, ఒక చిటికెడు జీరా పౌడరు, ఇవన్నీ వేస్తున్నాను ఇందులోనికి. ఒక బౌల్లోనికి నేను వేసి ఇప్పుడు వీటిని వేసేద్దాము. వేసి ఇప్పుడు మనము ఇలా కలిపేసుకోవాలి బాగా చేత్తో. చూడండి ఎంత కరకల్లాడిపోతున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు వేడిగా స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు మనం కనుక వీటిని చేసి పెట్టామంటే వాళ్ళు వద్దనకుండా తింటారండి. మనకు కూడా బాగుంటాయి, వాళ్ళకేమి, మనకు కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి ఇందులోనే తీసుకోండి, చాలా బాగుంటాయి. ఎవరైనా మనకు ఇమీడియట్గా గెస్ట్స్ వచ్చినా కూడా వాళ్ళకు ఇలా మనం ఇన్స్టెంట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, ప్రిజర్వ్ చేసి వాటితో చేసి వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకటి నేను తిని చూపిస్తాను. శబ్దం చూడండి ఎంత బాగుంటుందో, చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇవేమో మనము బియ్యం పిండి కోట్ చేసినవండి. ఇవి కూడా చేసి చూపిస్తాను ఒకసారి మీకు.
ఖచ్చితంగా మనము నూనెను హై ఫ్లేమ్లో కాగబెట్టిన తర్వాత సిమ్లోనికి మార్చి వీటిని వేసుకోవాలి. వేసిన వెంటనే మళ్ళీ హై ఫ్లేమ్లోకి మనం మార్చేసేయాలి. ఫింగర్ చిప్స్ను ఎలా వేయించడం వలన అవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనికి ఇందాక వేసినట్లేనండి ఒక 2 చిటికెళ్ళ ఎర్రకారము, ఒక చిటికెడు ఉప్పు, 2 చిటికెళ్ళ ఆరిగానో, ఒక చిటికెడేమో చాట్ మసాలా, చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడేమో జీరా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు దీన్ని తిన్నారంటే ఒకసారి మీరు బయట నుంచి ఫింగర్ చిప్స్ తెప్పించుకోవడం మానేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయండి, ఇందాక చేసిన వాటికంటే కూడా ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో బియ్యం పిండిని యూస్ చేసాం కదా మనము, అందుకని చాలా చాలా టేస్టీ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కూడా ఒకటి తిని చూపిస్తాను. నోరు కాలిపోతుంది. ఇవి ఫస్ట్ వేయించినవండి. ఇప్పటి అర్ధగంట తర్వాత కూడా ఇవి అలాగే కరకరలాడుతూ ఉన్నాయి. ఇవేమో బియ్యం పిండితో చేసినవి. చూడండి, మీకు చూపిస్తాను. ఇంత బాగుంటాయండి. దీన్ని కనుక మీరు టమాటా సాస్తో వచ్చిన బంధువులకు లేదా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు వద్దనకుండా మొత్తం 2 రకాలు ఒక్కరే ఫినిష్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ ఫింగర్ చిప్స్ని మనము ఎంత ఈజీగా, చాలా ఈజియెస్ట్ మెథడ్తో మీకు చూపించేశాను నేను. మీరు కూడా తయారు చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఆలుగడ్డలు ఉంటే చాలు, కొద్దిగా మసాలాలు ఉంటే చాలు, అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టేసేయచ్చు. వాళ్ళు తృప్తిగా తింటారు. ఒకవేళ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.